డాక్టర్, ఇదేంటి సార్ ఈ టైంలో వచ్చారు? అసలు రావద్దని మీకు చెప్పాను కదా. పాపకి ఎలా ఉంది? ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉంది సార్. ఐసీయూలో ఉంది. ట్రీట్మెంట్ జరుగుతోంది. మీరు ఇలా రావడం కరెక్ట్ కాదు సార్. ఎవరైనా చూస్తే ఇద్దరం ఇరుక్కుంటాం సార్. పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎంత రాకూడదనుకున్నా టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. కావచ్చు సార్, కానీ మీకు ఎటువంటి సమస్య రాకూడదని చాలా సీక్రెట్గా పాపకి ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఒకవేళ పాపకేమన్నా అయితే రే శక్తి, ఈ టైంలో ఇక్కడికొచ్చావేంట్రా? చెప్పరా, హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? ఏం జరిగింది? నిన్నేరా అడిగేది? ఇందాక ఇంట్లో చాలా టెన్షన్గా ఉన్నావు, తర్వాత కంగారుగా ఎక్కడికొచ్చావు? ఏమైందో చెప్పు. డాక్టర్, మీరు చెప్పండి. వీడు ఈ సమయంలో ఎక్కడికెందుకు వచ్చాడు? హాస్పిటల్లో ఎవరిని అడ్మిట్ చేశాడు? వీడి ఫ్రెండ్నా? చెప్పండి డాక్టర్. రేయ్, నిన్నేరా అడిగేది? హాస్పిటల్ ఎవరున్నారు? అదే డాక్టర్, చెప్తారా చెప్పరా? అమ్మా అది నీ ప్రవర్తన చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏం జరిగిందో చెప్పరా? నన్ను క్షమించు. ఆ వాసుదేవ్ కూతుర్ని యాక్సిడెంట్ చేసింది నేనేమో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.